ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. సెప్టెంబర్ 6వ తేదీ నుండి సెప్టెంబర్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. నక్షత్రయోగం శీర్షికలో ఆశ్లేష మఖ నక్షత్ర జాతకులు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ దైవాన్ని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనే అంశాన్ని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో జనవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. ప్రస్తుతం నేటి పంచాంగం. శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 9వ తేదీ గురుమౌఢ్య త్యాగం రాత్రి 9:46 11వ తేదీ మాస శివరాత్రి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ, ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి కుటుంబంలో సంపూర్ణమైనటువంటి ఐకమత్యం, దాంపత్యంలో అలాగే సంతానంతో, సోదర సోదరీమణులతో కలిసి ఉంటుంది కాబట్టి చెప్పలేనంతటి సంతోషాన్ని పొందగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకి తమ కుటుంబంలో ఉండేటటువంటి వారిలో పొరపత్యాలన్నీ తొలగిపోవడంతో పాటు తమ సంతానానికి సంబంధించిన విశేషాల్ని పట్టించుకోవాలనే ఆలోచన, సంతానానికి కూడా విద్యల్లో ఆసక్తి ఈ వారంలో బాగా పెరుగుతుంది. ఇక్కడి నుంచి ఆ ఆసక్తి పెరుగుతూ వెడుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి బకాయిల్ని తీర్చేద్దామనేటటువంటి అభిప్రాయం కలిగి మెల్లగా రుణాలని తీర్చడాన్ని ప్రారంభిస్తారు ఈ వారంలో. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. శ్రావణ మాసం ఐశ్వర్యప్రదం. ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కాబట్టి శ్రావణ మాసంలో వస్తున్నటువంటి ఈ 11వ తేదీ మాస శివరాత్రి నాడు శివాలయంలో పంచ అమృత అభిషేకాన్ని చేయించడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం రుణాలని తీర్చే ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకుని అమలు చేయడం అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి దాన ధర్మాల పట్ల విశేషమైనటువంటి ఆలోచన కలిగి ఎక్కువగా దానం చేయాలనే బుద్ధి కలిగి దానివల్ల కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందనే అభిప్రాయం కలిగి ఎంత ఇవ్వవచ్చునో అంతే ఇవ్వాలనే ఊహకొచ్చి యథాశక్తి దాన ధర్మాల పట్ల ఆసక్తిని చూపి దాన్ని అమలు చేస్తారు. రోహిణీ నక్షత్ర జాతకులకి తీర్థయాత్రల పట్ల చెప్పలేనటువంటి ఇష్టం కలిగి దూర ప్రాంతాలకి బంధుమిత్ర సమేతంగా వెళ్ళాలి అని భావించి అది ఆర్థికమైనటువంటి పెనుభారాన్ని కలిగిస్తుందనే ఆలోచన కలిగి దగ్గరగా ఉండేటటువంటి తీర్థయాత్రకి వెళ్ళి సంతోషాన్ని సుఖంగా పొందగలుగుతారు. మృగశిర నక్షత్ర జాతకులకి స్థాన చలన ఆలోచన కలిగి వృద్ధుల్ని, అనుభవజ్ఞుల్ని సంప్రదించిన మీదట ఆ ఆలోచన సరికాదు అనే ఊహతో ఆ ఆలోచనని విరమించుకుంటారు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. శ్రావణ మాసం ఐశ్వర్యకారకం. శివుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి శివునికి మారేడు జలాలని అలా ఉంచినటువంటి పత్రి ఉంచినటువంటి నీటితో అంటే బిల్వ జలంతో అభిషేకాన్ని చేయడం, అదే సందర్భంలో లక్ష్మికి తెల్లనైనటువంటి పుష్పాలతో పూజ చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థాన చలన ఆలోచనని పూర్తిగా మానేసుకోవాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి చేతి నిండా పని ఉంటుంది, కంటి నిండా మాత్రం కునుకు లేకుండా చేస్తుంది. శారీరకమైనటువంటి శ్రమ పెరుగుతుంది, ఆర్జన కూడా బాగా ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పై అధికారం నుండి ఒత్తిడి ఎక్కువై ఉద్యోగంలో కొంత శ్రమ అని అనిపిస్తూ ఉంటుంది. శ్రమతో పాటు ఆర్జన కూడా సుఖంగా ఉంటుంది.
పునర్వసు నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని, దానికి సంబంధించిన ప్రణాళికల్ని అనుభవజ్ఞులతో సంప్రదించి చేసుకోవడం మంచిదనే ఊహ కలుగుతుంది. ఆ ఆలోచన మంచిదే. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మాస శివరాత్రి 11వ తేదీ అవుతోంది కాబట్టి లక్ష్మికి సర్వపుష్ప పూజ చేస్తూ శివాలయంలో తెల్లనైనటువంటి పుష్పాలతో ఆయన్ని పూజించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నూతన వ్యాపార ఆలోచనని పటిష్టంగా చేయడం ఉత్తమం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులకి వ్యాపారం బాగా ఉండడంతో పాటు నూతన వ్యాపార ఆలోచనని చేయాలనే ఊహతో పాటు సంతానం నుండి మంచి అనుకూలత ఏర్పడే అవకాశం బాగా కనిపిస్తోంది. పుష్యమే నక్షత్ర జాతకులకి పనులన్నీ ఎక్కడివి అక్కడే ఉన్నప్పటికీ కూడా పై పనులన్నీ వస్తున్నటువంటి కారణంగా ఆర్జన బాగుంటుంది. వాయిదా పడుతున్నటువంటి పనులు మాత్రం వాయిదా పడుతూనే ఉంటాయి. మానసిక స్థితి మాత్రం సుఖంగానే ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి రుణాలు తీరేందుకు తగినటువంటి మార్గాలు ఏవైతే అనుకున్నారో అవన్నీ ఫలిస్తూ ఆలోచనలు ఫలించిన కారణంగా రుణాలు తీరుతాయి. నవగ్రహ స్తోత్ర పఠనం చేస్తూ గడపడం ఉత్తమం. శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మాస శివరాత్రి మరింత ఐశ్వర్యప్రదం కాబట్టి లక్ష్మీదేవికి అమోఘమైనటువంటి పుష్ప పూజని తెల్లనైనటువంటి వస్త్రాలని ధరించి చేయడంతో పాటు శివాలయానికి గంధజలంతో అభిషేకాన్ని చేయడం కోసం గంధాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీవ్రంగా ఆలోచించకుండా ఉండాలి. ఆలోచనని అమలు చేయడానికి ప్రయత్నించాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి కారణంగా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఏదైనా ఒక భూమిని కానీ ఇంటిని కానీ అమ్మాలనే ఆలోచనకు వస్తారు. కానీ సరైనటువంటి సమయానికి అక్కడికొచ్చేటటువంటి మిత్రులు బంధువులు ఉంటారు కాబట్టి తొందరపడి ఆ ఆలోచనని అమలు చేయకుండా ఈ విధంగా ఆ సొమ్ముని తీర్చివేయడం మంచిది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి వివాదాల్లో చుక్క ఎదురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి గట్టి ప్రయత్నాన్ని చేసుకుని సరైనటువంటి ఆధారాలని సమర్పించుకుని ఆ ఇబ్బంది నుండి యువతల పడడం చాలా మంచిది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఈ వారంలో ఏ విధమైన వాగ్దానాలని హామీలని ఇయ్యకపోవడం శ్రేయస్కరం. ఇచ్చిన పక్షంలో ఇబ్బంది పడే ప్రమాదం గట్టిగా కనిపిస్తోంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. శ్రావణ మాసంలోని మాస శివరాత్రి ఐశ్వర్యప్రదమైంది కాబట్టి లక్ష్మీదేవికి అష్టదీపాలతో పూజ చేయడం, దాంతోపాటు శివాలయంలో రోజుకొక కొబ్బరికాయని చొప్పున సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన పత్రాల మీద హామీ సంతకాలని లేదా ఖాళీ సంతకాలని చేయడం మంచిది ఏమాత్రమూ కాదు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి పై అధికారుల నుండి ఏ విధమైనటువంటి ఒత్తిడులు లేని కారణంగా ఉద్యోగాన్ని సుఖంగా అశ్రమంగా చేసుకోగలుగుతారు. ఈ వారంలో హస్త నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి సమస్యలు లేని కారణంగా పూర్వం ఉన్నటువంటి సమస్యలు దాదాపు తొలగిపోయినటువంటి కారణంగా సుఖశాంతులతో గడపగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి రుణాలు దాదాపు తీరిపోయినటువంటి కారణంగా ఆనందంగా తీర్థయాత్రకి కానీ వినోద పర్యటనకి కానీ వెళ్లే అవకాశం బాగా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. శ్రావణ మాసంలోని మాస శివరాత్రి శుభప్రదం ఐశ్వర్యప్రదం కాబట్టి లక్ష్మీదేవికి తులసీదళ పూజని, దాంతోపాటు శివాలయంలోనికి ఆర్ద్రాక్షతలు అంటే తడిపినటువంటి బియ్యాన్ని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు.
చిత్తా నక్షత్ర జాతకులకి తమకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం మంచి గుర్తింపుకు రావడమే కాకుండా తామే ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి కొత్త ఆలోచన కూడా రావచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం ఉన్నటువంటి కారణంగాను, శుభకార్యాలు దాదాపు వాయిదా పడుతూ ఉన్నటువంటి కారణంగాను, ప్రతిక్రియలు అంటే దానికి సంబంధించిన శాంతులు వంటివి ఏం చెయ్యాలా అనేటటువంటి ఊహలో పడి ఏదో ఒక గ్రహశాంతిని చేయించుకునే అవకాశం బాగా కనిపిస్తుంది. శుభ వార్త కోసం ఎదురు చూసే పరిస్థితి కూడా కలగచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల కానీ, బంధుమిత్రుల ప్రోత్సాహం వల్ల కానీ సరి కానటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందేమో ఒక క్షణం పరిశీలించుకుని చూసుకోగలగాలి. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి ఐశ్వర్యప్రదం కాబట్టి లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామ పూజని చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శుభవార్త కోసం ఎదురు చూస్తూ గడపాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి లోపల కలిగేటటువంటి అనేకమైనటువంటి ఆలోచనల కారణంగా తీవ్రమైనటువంటి మన సంఘర్షణ ఏర్పడుతుంది. వీలైనంత వరకు తమని తాము నియంత్రించుకోగలగాలి. లేని పక్షంలో వ్యాధి కలిగే అవకాశం వస్తుంది మానసికంగా. అనురాధ నక్షత్ర జాతకులకి సమస్య మీద సమస్య వస్తున్నటువంటి అభిప్రాయం కలిగి దాని ద్వారా అసహనం ప్రదర్శించే అవకాశం ఏర్పడుతుంది. అది పై అధికారుల దగ్గర, క్రింది ఉద్యోగుల దగ్గర, కుటుంబ సభ్యుల మధ్య ప్రదర్శించవలసిన పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి తమని తాము నియంత్రించుకోగలగాలి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఏమవుతుందో అనేటటువంటి ఆందోళన కారణంగా చెప్పలేనటువంటి మానసిక సంఘర్షణ కలుగుతుంది. తమని తాము నియంత్రించుకోగలగాలి, ధైర్యంగా ఉండొచ్చు. ఏ విధమైనటువంటి అశుభం కానీ, ఏ విధమైన ప్రతికూల పరిస్థితి కానీ ఏర్పడదు. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి ఐశ్వర్యకారకం కాబట్టి లక్ష్మీదేవికి అష్టలక్ష్మి స్తోత్ర పూజని చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక సంఘర్షణ తొలగేందుకోసమని తీర్థయాత్రని చేయడం శ్రేయస్కరం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులు వృత్తిలోనూ ఉద్యోగంలోనూ వచ్చినటువంటి సమస్యలన్నిటినీ దాటేందుకుగా మిత్రులతోనూ తమకి తాముగాను ఎన్నెన్నో ఆలోచనల్ని చేస్తారు. ఆ చేయవలసిన అవసరం లేదనే విషయం నిదానంగా తెలుస్తుంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ప్రయాణాల గురించి, అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి విషయాన్ని గురించి ఎందరెందరో పెద్దల్ని, అనుభవజ్ఞుల్ని సంప్రదించి ఒక నిర్ణయానికి రావాలి అని అనుకుంటారు. కానీ నిర్ణయం మాత్రం ఏమాత్రమూ రాదు, అది అమలయ్యే అవకాశం ఉండదు. తామున్న చోటనే ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆస్తి లేదా భూమి, ఇతరమైనటువంటి వాటిని తీసివేసి క్రొత్తమైనటువంటి గృహ నిర్మాణాలని చేయడం కానీ, లేదా గృహాన్ని కొందామని కానీ ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు. ఏది మాత్రం ఈ వారానికి అమలు కాదు. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి ఐశ్వర్యకారకం కాబట్టి శివునికి అభిషేకాన్ని చేయించడంతో పాటు లక్ష్మీదేవికి అష్టనిష్క పూజ అంటే 8 వెండి నాణ్యాలు కానీ లేదా రూపాయి నాణ్యాలు కానీ పెట్టి అష్టోత్తర శతనామ పూజ చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వినోద పర్యటనని, హాస్య కాలక్షేపాన్ని చేసుకుని మానసికమైనటువంటి ఒత్తిడిని తొలగించుకోగలగాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తాము చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాన్ని గురించి, వ్యాపారాన్ని విస్తరణ కోసమని ప్రత్యేకమైనటువంటి ఆలోచనల్ని, పథకాలని చేస్తారు. వాటిని అమలు చేయాలనే దిశగా
అడుగులు వేస్తూ వెడతారు. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని విస్తరించడం అనేటటువంటి ఆలోచనతో పాటు మరో ప్రదేశానికి కానీ వెళ్ళినట్టయితే ఎలా ఉంటుంది అనే ఊహకి కూడా వస్తారు. ధనిష్ట నక్షత్ర జాతకులు తామున్నటువంటి ఉద్యోగాన్ని మార్చి వేరే ఉద్యోగంలోనికి చేరితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఈ వారంలో సేకరించుకోగలుగుతారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి ఐశ్వర్యప్రదం కాబట్టి శివునికి గంధజల అభిషేకం చేయడంతో పాటు లక్ష్మీదేవికి అష్టకుండ జలాభిషేకం అని 8 కుండలతో అమ్మవారికి అభిషేకాన్ని చేయించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగినంత విశ్రాంతిని తీసుకోవాలి ఆలోచనలతో పాటు. కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం ధనిష్ట నక్షత్ర జాతకులు కుటుంబంలో ఏ విధమైనటువంటి అసౌకర్యము లేకుండా దాంపత్యపు పొరపచ్చాలని తొలగించుకోగలుగుతారు. ఇరువురి మధ్య ఉండేటటువంటి అసహన భావం పూర్తిగా తొలగుతుంది. పరస్పర విద్వేషాలు ఉండవు. శతభిష నక్షత్ర జాతకులు పొరుగువారితో, ఇరుగువారితో, అలాగే కొంతమంది మిత్రులతో ఉండేటటువంటి శత్రుభావాన్ని తొలగించుకుని తిరిగి మళ్ళీ కలవాలనే ఊహకి వచ్చి యథాపూర్వం తమ స్నేహాన్ని, బంధుత్వాన్ని కొనసాగించుకోగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు స్వదేశం నుండి విదేశానికి కానీ, విదేశం నుండి స్వదేశానికి కానీ కొంతకాలం పాటు రావాలనే ఊహకి వచ్చి ఆ విధంగా ఆ ప్రణాళికని అమలు చేసుకోగలుగుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఈ వారంలో వచ్చే మాస శివరాత్రి ఐశ్వర్యకారకం కాబట్టి శంకరునికి అమోఘమైనటువంటి భస్మజల అభిషేకాన్ని చేయించడంతో పాటు లక్ష్మీదేవికి అష్ట అపూప నివేదన అంటే 8 విధాలైనటువంటి పిండి వంటలని కానీ లేదా ఒకే పిండి వంటని 8 విభాగాలుగా చేసి అమ్మవారికి సమర్పించడాన్ని కానీ పూజానంతరం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతి విషయంలోనూ జాగరూకతని వహించి ఉండాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉంటాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు స్థానచలనాన్ని గురించినటువంటి ఊహ కానీ ఉద్యోగపు మార్పుని గురించినటువంటి ఆలోచనని కానీ విరమించుకుని తామున్న చోటనే కొనసాగించుకోవడం ఉత్తమం. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు సమస్యలన్నీ తీరినటువంటి కారణంగా ఆనందకరంగా గడపగలుగుతారు. వివాహాదులు వాయిదా పడ్డప్పటికీ కూడా ఫలాని నాటికి జరుగుతాయనేటువంటి మనోధైర్యంతో ఉండగలుగుతారు. రేవతి నక్షత్ర జాతకులకి సంతానానికి సంబంధించినటువంటి విద్య ఒక సమస్యగా పరిణమించని కారణంగా ఆనందంగానే గడపగలుగుతారు ఈ వారం. గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. ఈ వారంలో మాస శివరాత్రి శ్రేయస్కరం, అంతేకాక ఐశ్వర్యకారకం కూడా కాబట్టి లక్ష్మీదేవికి అలాగే శంకరుని ఆలయానికి అష్ట ప్రదక్షిణని అంటే 8 మారు ప్రదక్షిణం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య పూజని అంటే రోజు చేసేటటువంటి పూజని మానకుండా చేయగలగాలి. కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు బలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. అప్పుడు ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు ఇంద్రియాలున్నాయి. అప్పుడు ఇంద్రియాలు విచ్చలవిడిగా లాగేసాయి, ఇప్పుడు ఇంద్రియాలు ఈశ్వరాభిముఖ్యాన్ని పొందాయి. మనసుతో కలిసి కంటితో ఎప్పుడు ఆ స్వామి రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఓ జలపాతం కనపడింది అనుకోండి, ఈశ్వర ఏమి సృష్టించావా, అంత కొండ, దాని మించి ఆ జలధార, ఆ చప్పుడా, అంత సముద్రమా, అందులోంచి కెరటాల, నిత్యఘోష,
సముద్రం మధ్యలో కెరటాలుండవా? అనంతమైన జలరాశ ఎలా సృష్టించావయ్యా? ఏది చూసినా ఈశ్వరుణ్ణి చూస్తుంటాడు. లోచూపు ఈశ్వరుణ్ణి, పైచూపు పదార్థాన్ని. తాను ఇంతకుముందు లెక్కలు నేర్చుకున్నాడు. నేను గణిత శాస్త్రంలో ఎంత గొప్పవాడినో తెలుసా అండి, ఇన్ని బిరుదులున్నాయి నాకు అనేవాడు. ఇప్పుడు అంటున్నాడు లోచూపు మారింది. ఇప్పుడు అంటున్నాడు నాకు సంఖ్యలలో పెద్ద పెద్దవి తెలుసు. ఏదో అంకె పక్కన ఇన్ని వేస్తే ఎంత పెద్ద సంఖ్య వరకు పెడుతుందో తెలుసు. కానీ నేను నేర్చుకున్న గణిత శాస్త్రం ఈశ్వరుడి సృష్టిలో ఎన్ని చెట్లు ఉన్నాయో లెక్క పెట్టడానికి సరిపోలేదు. అన్ని సృష్టించిన వాడు గణిత శాస్త్రానికి అందడు, వాడి గణిత శాస్త్రం కన్నా గొప్పవాడు అన్నాడు. పూర్వం నేను భూగోళ శాస్త్రం అంతా చదువుకున్నాను, పర్వతాలు ఎలా వచ్చాయో, మైదానాలు ఎలా వచ్చాయో, పీఠభూములు ఎలా వచ్చాయో నాకు తెలుసనేవాడు. ఇప్పుడు అంటున్నాడు చదువుకోవడానికే నాకు ఇన్నాళ్ళు పట్టి జ్ఞాపకం పెట్టుకున్నవి కొద్దిగా అయితే ఇన్ని సృష్టించిన వాడు ఎంత గొప్పవాడు, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు ఆయన చదువుకున్న చదువు ఎక్కడ ఒరిగిపోయింది. అది చదివించిరి నలుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు ప్రహ్లాదుడు. అదిగో అలా ఒరిగిపోతే ఇంద్రియములు ఇప్పుడు అవి దోషభూయిష్టములు కావు. ఇంద్రియములు వశపడ్డం దేని వలన అంటే భగవంతుడితో అనుసంధానం అగుట వలన. ఇంతకుముందు చూసిన ప్రతి దాంట్లో ఆ శోభని చూసి నాది కావాలనేవాడు. ఇప్పుడు తన కంటి ముందు కనపడిన శోభ ఆ లక్ష్మీదేవిది, అమ్మవారు. తల్లి లేని పిల్లాడి ఆకలి తీర్చగలదు ఆ తల్లి ఇందులో ఉంది. కుడి చేత్తో ముందు ముట్టుకుని తీసి గిన్నె పక్కన పెడుతున్నాడు. పువ్వు, ఆ పువ్వు ఆ తల్లి లక్ష్మీదేవి. ఇప్పుడు ఎడం చేత్తో ముట్టుకోవట్లేదు, కుడి చేత్తో ఎంతో సౌకుమార్యంగా తీసి పక్కన పెడుతున్నాడు. ఏది మారింది? చూపదే, లోచూపు మారింది. ఈ లోచూపు మారితే అది లక్ష్మీ కటాక్షం. ఇప్పుడు శ్రీ నమః, ఆవిడ శ్రేయస్సు వైపుగా నడిపిస్తోంది. అలజడులు ఆగిపోయి లోపల. ఇంతకుముందు నేను నాది, ఇప్పుడు వాడు వాడిది. వాడికి తెలుసండి, నాకు ఎప్పుడు ఏం కావాలో వాడికి తెలుసు. ఇంతకుముందు నాకండి ఏదైనా పెట్టాలని ఎంతమంది ఎదురు చూస్తుంటారో తెలుసా, ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు నాకు అనేవాడు. ఇప్పుడు అలా అనడు. ఆ తల్లికి తెలుసు వీడి చేత 4 పళ్ళు దానం చేయిద్దామని నేను ఎలాగో రూపాయి ఖర్చు పెట్టి కొనని, వచ్చిన వాళ్ళందరూ పళ్ళు పచ్చుకొచ్చి అక్కడ పెడితే ఆ వచ్చిన పళ్ళైనా కనీసం వీడితో దానం చేయిద్దామని అమ్మవారు నన్ను 2 రకాలుగా అనుగ్రహించింది. ఒకటి, వీడికి పళ్ళు బాగా రావడానికి ఏం చేస్తే వీడికి పళ్ళు పట్టుకొచ్చిస్తారో దానిగా వీడిని చేస్తాను. 2, వీడికి పళ్ళు వస్తే వీడు తినేస్తాడు, అందుకని మధుమేహం పెడతాను, తినకుండా నలుగురికి పెట్టుకుంటాడు, ఉత్తర జన్మల్లో కాపాడతాను ఈ ఫలం అడ్డుపెట్టి. ఇప్పుడు వాడికి మధుమేహం ప్రసాదం, లక్ష్మీదేవి అనుగ్రహం. అమ్మ నువ్వు ఇది పెట్టకపోతే తినేసి ఉండేవాడిని సుమా, నువ్వు ఇది పెట్టావు కాబట్టి ఇదిగో ఈ పండు ఇంకొకరికి దానం చేస్తున్నాను, పరిపూర్ణ హృదయంతో ఇస్తున్నానమ్మా. ఇప్పుడు ఏది శ్రియం కాదు చెప్పండి నాకు? ఈ మార్పు ఆవిడ ఇవ్వాలి, అది శాశ్వతం. దాని వలన ఉత్తమగతుల వైపుకి వెడతాడు. లేకపోతే ఆవిడ కాదు చించల లక్ష్మి, దానిని ఎప్పుడూ అనుభవించగలిగిన సమర్థత మర్త్యలోకమునందుండేటటువంటి మనుష్య ప్రాణికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2 లక్షణాలు ఉంటాయి. ఈ లోకంలోకి వచ్చాడు అంటే ఖచ్చితంగా 2 లక్షణములు పొంది ఉండాలి. ఒకటి, ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరాన్ని భూమికి అప్పజెప్పి వెళ్ళిపోవాలి తప్ప నేను ఈ శరీరంతో వెడతానండి అని అడిగితే కుదరదు. ఈ లోకంలో ఎంత గొప్పవారు కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన అపరశంకరులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారైనా సరే, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన భారతీ తీర్థ మహాస్వామి జీవన్ముక్తులైనా సరే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసింది. శరీరం తీసుకెళ్ళడానికి వీల్లేదు. 2, షడ్వికారములు పొందవలసింది. 6 వికారములు ఉంటాయి. కాలంలో ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకప్పుడు వచ్చింది. పుట్టినది భవతి అంటారు సంస్కృతంలో. పుట్టినది పుడుతూనే గిట్టి పుట్టకూడదు, పుట్టి ఉండాలి. ఉన్నది, ఉన్నది పెరిగినది. ఏదో మా అమ్మ కడుపులోంచి నేను వచ్చినప్పుడు కొద్ది చెయ్యి అంత ఉన్నానేమో, ఆ తర్వాత ఇప్పుడు 6 అడుగులు అయ్యాను. పెరిగినది, పెరిగినది మార్పు చెందినది. జుట్టు తెల్లబడిపోతుంది, శరీరం మీద ముడతలు వస్తాయి, సంధిబంధములు బలహీనపడిపోతాయి, కంటికి కళ్ళజోడు వచ్చింది. ఇలా మార్పు చెందిపోతోంది. మార్పు చెందినది, తరిగినది.
మళ్ళీ ఇంత బలంతో పుంజుకున్న శరీరం దహ్యమానం అయిపోతుంది. అంటే పెరిగితే శరీరం అంటారు 50 ఏళ్ల వరకు, 50 తర్వాత దేహం అంటారు. అంటే దహ్యమానము, కాలిపోవడానికి సిద్ధపడిపోతూ ఉంటుంది. అందుకుని కుంచుకుపోతుంది. చూడండి, పిట్టంత అయిపోయారండి ఆయన. ఇప్పుడు ఏమిటో అంత ఉండేవారా, ఇప్పుడు ఎంత ఉన్నారో చూసారా? పిట్టంత అయిపోయారంటారు. చిన్న మనుషులు అయిపోతాడు. మళ్ళీ తరిగినది. ఆ తర్వాత ఏదో ఒకనాడు గోడ మీద ఫోటో అయిపోయినది. అంటే ఆ శరీరము నశించిపోయినది, వెళ్ళిపోయింది. ఏం మిగిలింది అంటే ఆయన చిత్రపటం ఒకటి మిగులుతుంది. గుర్తుపెట్టుకునే కృతజ్ఞుడు ఉంటే ఓ నమస్కారం పెడతాడు. లేకపోతే ఎందుకంటే ఇది ఇక్కడ అనేవాడు రావచ్చు, చెప్పలేం. కాబట్టి ఈ 6 వికారములు ఇక్కడ ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఈ షడ్వికారములు ఉన్నప్పుడు నువ్వు ఎలా అనుభవిస్తావు శాశ్వతంగా? ఆవిడ చెంచలక్ష్మి ఆవిడ కాదు. ఒకటి, గుణసంపత్తి లేకపోతే వీడి దగ్గర ఉంటే ఇంకా వీడు పాడైపోతాడు, అహంకారం ఎక్కువైపోతుందని వెళ్ళిపోతుంది. 2, అన్ని వేళలా నీవు అవి అనుభవించడానికి నీ శరీరమునకు పటుత్వం ఉండదు, మనసుకి పటుత్వం ఉండదు, జ్ఞాపకమే ఉండదు. జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది. ఆ వస్తువు ఉన్నది అన్న విషయం కూడా జ్ఞాపకంలో ఉండదు. వేడి నీళ్ళ పంపు ఇప్పుతాడు, అందులో చెయ్యెడతాడు. ఏంటి నాన్నగారండి చిన్నపిల్లాళ్ళలాగా మీరు అందులో నీళ్ళు పెట్టడం నాన్న, చెయ్యెట్టారు నాన్నగారు, చూడండి నాన్నగారు ఎలా కాలిపోయిందో అని కొడుకు విసుక్కుని ప్రేమతో బాధపడి తీసుకెళ్ళి అన్నీ కట్టిస్తాడు. ఆ తర్వాత కోడల్ని పిలిచి, అమ్మ కొంచెం వేడి నీళ్ళు తొరిపి పెట్టమ్మా, ఆ ఏదో పంపు గబుక్కుని చెయ్యెడుతున్నాను, ఏమిటో మర్చిపోతున్నానమ్మా అంటాడు. ఏమిటి ఇంతకుముందు 2 గంటలో 3 గంటలో ఉపన్యాసాల శ్లోకాలు తడువుకోకుండా చెప్పినవాడు 2 పంపుల్లో ఎందులోంచి వేడి నీళ్ళు వస్తున్నాయో మర్చిపోయాడు. ఏం చెప్పాలి? కాబట్టి క్షీణించిపోతుంది జ్ఞాపక శక్తి. అప్పుడు నీకు ఉన్నా మాత్రం ఉందని గుర్తు ఎలా ఉంది అలా అనుభవిస్తావు. పోయిందా భోగం? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. అందుకని బ్రహ్మపదాన్ని ప్రవేశించడానికి శ్రియం కావాలి, అది ఇవ్వాలి ఆవిడ. అది అనపగామిని. అనపగామిని అంటే విష్ణువుతో కలిసి ఉన్నది అన్న ఒక్క అర్థమే రాదు అక్కడ. అపగామిని అంటే పక్కకి వెళ్ళునది అని ఒక అర్థం. అనపగామిని పక్కకి వెళ్లకుండా చూడగలిగినది అని ఒక అర్థం. అందుకే అమ్మవారిని పిలిచినప్పుడు మొట్టమొదట ఏమని పిలుస్తారు? ఎవరిని ఉద్దేశించి పిలుస్తారు? లక్ష్మిని పిలిస్తే అంటే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని జాతవేదో మమావహ. ఎవరు తీసుకురావాలా లక్ష్మిని మాకు? హిరణ్యవర్ణాం, బంగారు రంగులో ఉండేటటువంటి ఆ తల్లి, మెరుపు తీగ లాంటిది. హరిణీం, పసుపచ్చటి రంగులో ఉన్న తల్లి. సువర్ణ రజతస్రజాం, బంగారు వెండి ఆభరణములను పెట్టుకున్నటువంటి తల్లి మా కోసం రావాలి. ఎవరు తావాలి? జాతవేదో మమావహ. ఓ జాతవేదుడా తీసుకురా. ఎవరు జాతవేదుడు? జాతవేదుడు అగ్నిహోత్రుడు. శ్రియమిచ్చేత్ హుతాశన ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ జ్ఞానదాత మహేశ్వర. ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ఆశ్రయించాలి, ఐశ్వర్యం కావాలంటే అగ్నిహోత్రుడిని ఆశ్రయించాలి. ఓ అగ్నిహోత్రుడా అంటే ఇంట్లో చేస్తున్నటువంటి హోమంలో అగ్నిహోత్రాన్ని అడుగుతున్నాడు. అగ్ని పిలిస్తే వస్తుంది ఆవిడ. అగ్నిహోత్రుడు శ్రియం తీసుకొచ్చి ఇవ్వగలడు. కాబట్టి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. నా దగ్గరకి ఆవిడ రావాలి, నువ్వు పిలిస్తే కాదనదు. ఓ అగ్నిహోత్రుడా, ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించి మా ఇంట ప్రవేశపెట్టు. నాకు ఆవిడ యొక్క అనుగ్రహము పొందేటట్టుగా నా యందు ఆమె అనుగ్రహాన్ని ప్రవేశపెట్టు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆ తల్లిని నా దగ్గరకి పంపగలిగినటువంటి సమర్థుడెవరు? ఆయన. ఎందుకని? ఓ శ్రీమన్నారాయణుడా, మా తల్లి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని నా యందు ప్రవేశపెట్టు, ఆమె నీ మాట వింటుంది. ఇక నక్షత్రయోగం శీర్షికలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు, మఖా నక్షత్రంలో పుట్టినవారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించడానికి ఏ ఆరాధన చేయాలో గమనిద్దాం. ఆశ్లేష నక్షత్ర జాతకులకి బుధగ్రహం ముఖ్యమైనటువంటిది కాబట్టి బుధునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని 17 మార్లు చదువుకోవాలి. బుధగ్రహ స్తోత్రాన్ని చదవడానికి పూర్వం సూర్యునికి సంబంధించిన స్తోత్రాన్ని 6 మార్లు, అలాగే బుధగ్రహ శ్లోకం చదివిన తరువాత మళ్ళీ సూర్య స్తోత్రాన్ని 6 మార్లు చదవాలి. స్తోత్రం అంటే ఒక్క శ్లోకం చాలు. జపాకుసుమ సంకాశం అనేదే సూర్యునికి సంబంధించినటువంటి స్తోత్రానికి సంబంధించిన శ్లోకం. ఈ విధంగా చేసినట్లయితే ఆశ్లేష నక్షత్ర జాతకులకి
వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా రంగాల్లో ప్రతిభ కనిపించే అవకాశం ఉంది. మఖా నక్షత్ర జాతకులు తమ వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని సాధించాలి అంటే కేతువుని ఆరాధించాలి. కేతుగ్రహం యొక్క సంఖ్య 7 కాబట్టి ఈ అనుకోబోయేటటువంటి శ్లోకాన్ని 7 మార్లు చదువుకోగలగాలి. పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ శ్లోకానికి ముందు 6 మార్లు సూర్య శ్లోకాన్ని, దీని పిమ్మట 6 మార్లు సూర్య శ్లోకాన్ని చదువుకున్నట్లయితే కేతు గ్రహానికి సంబంధించిన అనుగ్రహం తప్పక లభిస్తుంది. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో జనవరి మాసంలో పుట్టినటువంటి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అంశానికి స్వాగతం. పుట్టిన తేదీ కాకుండా ఆ యొక్క నెలల వారీగా ఏ నెలలో పుడితే ఎటువంటి అదృష్టాన్ని మానవుడు సాధిస్తాడు అని చెప్పేసి మనకి సంఖ్యాశాస్త్రం కూడా తెలియజేస్తోంది. అంటే ఆంగ్ల నామ సంవత్సర ప్రకారంగా ఆంగ్ల మానం వారీగా జన్మించినటువంటి ఫలితాలలో ఏ నెలలో వ్యక్తి జన్మిస్తే ఆ నెల ప్రభావం అతని జీవితంపై ఏ విధంగా సంఖ్యాశాస్త్రరీత్యా పనిచేస్తుంది, వారి వ్యక్తిత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని మనకు సంఖ్యాశాస్త్రం చాలా చక్కగా విశదీకరించింది. ఇక జనవరి నెల, ఈ జనవరి నెలలో పుట్టిన వారి యొక్క విశేషాంశాలు స్త్రీ పురుషులకు ఏ విధంగా ఉంటుంది అని. జనవరి నెలలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు చూడటానికి చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారు. వీరిని చూడగానే ఎదుటి వారికి చాలా చక్కటి గౌరవ భావం కలిగి తీరుతుంది. ఇతరులను ఆకర్షించే శక్తి సామర్థ్యాలు ఈ జనవరి నెలలో పుట్టినటువంటి వారికి అత్యధికంగా ఉంటాయి అని చెప్పవచ్చు. మంచి ఆలోచన పరులు, వీరి ఆలోచనలు చాలా వరకు కూడాను అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇతరులకు సలహాలు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. వాదనలలో కూడా ఘటికులుగానే ఉంటారు. ఎలాంటి వారినైనా తమ యొక్క మాటల చాతుర్యంతో పడగొట్టగల సమర్థులు. వీరితో వాదనలో గెలవటం అంటే ఓటమిని అంగీకరించటమే అని చెప్పక తప్పదు. జనవరి నెలలో పుట్టినటువంటి వ్యక్తి హృదయం చాలా మంచిది, సున్నితమైంది. చిన్న వయస్సులోనే విద్యలో మాత్రం ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ జనవరి నెలలో పుట్టినటువంటి వారికి ఎక్కువగా గట్టి శరీరం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనారోగ్య లక్షణాలు అంతగా వేధించవు. గృహములు, భూములు కొంటారు, స్థిరాస్తులు సంపాదిస్తారు. ఈ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవటం వలన ఎక్కువ లాభం పొందుతారు. వీరికి బుధవారాలు, శుక్రవారాలు కలిసి వస్తాయి. వీరికి చక్కటి అదృష్టాన్ని ప్రసాదించేటువంటి రాయి ముత్యం లేక చంద్రకాంతమణి. వీరికి చక్కటి రంగులు కలిసి వచ్చేవి వంకాయ రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి భగవత్ స్వరూపాలు గురు పరంపరా తత్వంలో విరాజిల్లేటువంటి షిర్డీ సాయిబాబా, గురు రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి వారిని వీరు కొలిచి చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగించటానికి ఆస్కారం
అత్యధికంగా ఉంటుంది సుమా. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి యొక్క అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ విధంగా ఉంటుందో వచ్చే ఆదివారం తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఆదివారము, బహుళ నవమి, శ్రావణ మాసం. శ్రావణ మాసం అంతా మంచిదేనండి. ఏ పని ఎక్కడ చేసినా అది లక్ష్మీ అనుగ్రహాన్ని ఇస్తుంది. అలాగే విష్ణు మాసం, విష్ణుమూర్తికి సంబంధించిన జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. పుణ్యామస్య ఉపశృణోమి వాచం శృణ్వంతి శ్రోణామృతస్య గోపాం. వేదములు వినటానికి నిలయమైన మాసం. కొన్ని ప్రాంతాల్లో వేద పండితులు ప్రతి గృహంలో, ప్రతి దేవాలయంలో ప్రత్యేకంగా శ్రావణి అనే పేరుతో ఈ మాసమంతా కూడా వేదాన్ని పారాయణం చేస్తారు. సంపూర్ణంగా, సమగ్రంగా అలాంటి మాసం ఇది. వేదాన్ని వినటానికి ఉపయుక్తమైన మాసం. అందులో ఆదివారం నవమీ తిథి. ఈ నవమీ తిథి చంద్రదోషాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఇందులో భగవానుడు జన్మించి ఉండటం చేత రామరక్షా స్తోత్రం కానీ, రామాష్టకం కానీ, రామనామం కానీ స్మరించి కనుక వెళ్ళినట్టయితే శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అదే క్రమంలో మృగశిర నక్షత్రం వజ్రయోగం, తైతుల కరణం కూడా ఉంది. వజ్రయోగం కొంచెం దోషం కాబట్టి ఇంద్ర ఆరాధన చేయటం, ఇంద్ర స్మరణ చేయటం వల్ల మంచి జరుగుతుంది. ఆంతరంగిక కార్యక్రమాలు చేసుకోవాలి. వ్యక్తిగతమైన పనులు, అలాగే గృహశుద్ధి, గృహంలో అందరితో కలిసి మాట్లాడుకోవటం, బంధుమిత్రులతో కలవటం, ముఖ్యమైనటువంటి ఆరోగ్య సంబంధమైన పనులు చేసుకుంటే బాగుంటుంది. రేపటి శుభ నక్షత్రాంశాలను పరిశీలన చేసినట్లయితే శ్రావణ బహుళ దశమి సోమవారం. దశమి అన్ని కార్యక్రమాలకి విజయాన్ని ఇస్తుందండి. అందులో శ్రావణ మాసం బహుళపక్షం సోమవారం. ప్రధానంగా శివారాధన, ఏ పని మొదలుపెట్టినా శుభప్రదం. ఈ సోమవారం ఆరుద్ర నక్షత్రం కనుక కలిసి ఉన్నట్లయితే అది శివప్రియం, మహేశ్వరుడికి ప్రీతి కలిగించేటటువంటి సన్నివేశం. ఆరుద్ర నక్షత్రంలో శివారాధన, చంద్రదర్శనము, అలాగే భవానీ ఆరాధన కూడా, ఉమా ఆరాధన కూడా మంచిది. అందులో దశమి ఘడియలు ఏ పని ప్రారంభించండి మంచి జరుగుతుంది. అలాగే యోగాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే సిద్ధి యోగము, కరణం వణిజకరణం, 4 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. ఒక్క నక్షత్రమే అనుకూలంగా లేదు. తిథి, వార, నక్షత్ర యోగకరణాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉంటే మంచి చేయొచ్చు. అన్ని విధాల త్రికరణ శుద్ధిగా చేస్తే సత్ఫలితాలు వస్తాయి. జన్మతిథి జాతక చక్ర వంశానికి స్వాగతం. జాతక చక్రంలో జన్మతిథి ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? జన్మతిథి ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుంది? కేవలం పుట్టినరోజులు చేసుకోవడానికే జన్మతిథి అవసరమా? లేకపోతే జాతకంలో, జాతక ఫలితాల్లో, అభివృద్ధిలో ఈ తిథి పాత్ర ఏమైనా ఉందా? ఈ విషయాన్ని పరిశీలిస్తే విధియ తిథిలో జన్మించిన వారికి ఎటువంటి శుభలక్షణాలు ఉంటాయి? వారి భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధియ తిథిలో జన్మించిన వారు ఏ దైవాన్ని ఆరాధించాలి మొదలైన అంశాలను మనం పరిశీలించేద్దాం. ద్వితీయా దివసే జాతో నర సత్యపరో భవేతు జాతకానందకర శూర శస్త్ర కర్మకర కరో భవేతు. విధినాడు జన్మించిన వాళ్ళకి సత్యనిష్ట అధికంగా ఉంటుంది. ద్వితీయా దివసే జాతో నర సత్యపరో భవేతు. సత్యపరః, సత్యనిష్ఠులై ఉంటారు. కారణం విరించి ద్వితీయ. ఈ ద్వితీయ తిథికి అధిపతి ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి, అంటే బ్రహ్మదేవుడు. వేదముల్ని సృష్టించినటువంటి పరబ్రహ్మ, అలాగే మానవ సృష్టి చేసినటువంటి బ్రహ్మ ఈ ద్వితీయ తిథికి అధిష్టాన దైవంగా ఉన్నారు. కాబట్టి వీళ్ళలో ఏముంటుంది? కృష్ణపక్షంలో జన్మించిన, శుక్లపక్షంలో జన్మించిన విధియా తిథి ప్రభావం ఎలా ఉంటుందయ్యా? సమస్తమైనటువంటి ధార్మిక చింతన ఉంటుంది, సత్యనిష్ట. సత్యపరో భవేతు జనానందకర. అందరికీ
ఆనందాన్ని కలిగించే మంచి పనులు చేస్తారు. శూరః, ధర్మాన్ని రక్షించడంలో శూరులై ఉంటారు. అంటే ఈ శూరత్వం ఎక్కడ ఉపయోగపడుతుంది? భయాన్ని తొలగించటంలో, అధైర్యపడకుండా ధర్మ పరిపాలనలో శూరత్వం ఉంటుంది. శూరః శస్త్రకర్మకరః, శస్త్రములని తయారు చేసే నైపుణ్యం కూడా ఉంటుంది. మంచి లక్షణాలతో ఉంటారు. ఇది బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి తిథి. వారములలో బృహస్పతి వారము, గురువారము బ్రహ్మకి సంకేతము. వీళ్ళల్లో ఈ బ్రహ్మానంగానే వేద విద్యలు, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ ఉంటాయి. విధియా తిథిలో జన్మించిన వాళ్ళలో సహజ చైతన్యం ఉంటుంది. తొందరగా అబద్ధమాడనటువంటి స్థితి. అంటే దీన్ని నెల పొడుపు చంద్రుడు అంటారు. శుద్ధ కాలంలో, బహుళ కాలంలో పూర్ణిమ తర్వాత 2 కళలు మాత్రమే తగ్గినటువంటి చంద్రుడు. విశేషమైనటువంటి శుభం, పరిపూర్ణమైనటువంటి విజయము, బలము, శక్తి, సౌజన్యము పరిపూర్ణంగా ఉంటాయి. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో విధియ తిథిలో ఆచరించదగిన శుభ కార్యక్రమాలేంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని ఆరాధించాలో పరిశీలించేద్దాం. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, ఏలిన నాటి శని దశ జరుగుతున్న వాళ్ళెవరైనా సరే శని యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, రాహుగ్రహ దోషాల నివారింపజేసుకోవటానికి, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడటానికి దక్షిణావృత శంఖానికి, శ్రీఫలానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించాలో పరిశీలిద్దాం. దేవదానవులు పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా ఆవిర్భవించింది. అందువల్ల శంఖాన్ని లక్ష్మీదేవికి సహోదరుడుగా వర్ణించడం జరిగింది. పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన శంఖాన్ని శ్రీ మహావిష్ణువు తన దక్షిణ హస్తంలో ధరించాడు కాబట్టి దీన్ని దక్షిణావృత శంఖం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖానికి ప్రత్యేకమైన పూజను నిర్వహించి పూజా మందిరంలో ఉంచుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. దక్షిణావృత శంఖానికి శ్రావణ మాసంలో పూజ చేయాలని భావించిన తరుణంలో తెలుపు రంగులో ఉన్నటువంటి దక్షిణావృత శంఖాన్ని ఉపయోగించినట్లయితే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో పసుపు, ఎరుపు ఈ 2 రంగులు కలిసినటువంటి దక్షిణావృత శంఖాన్ని ఉపయోగించినా కూడా లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద ఎర్ర గులాబీలను ఉంచాలి. ఆ ఎర్ర గులాబీల మీద ఒక పళ్ళాన్ని ఉంచి ఆ పళ్ళెంలో దక్షిణావృత శంఖాన్ని అలంకరించాలి. దక్షిణావృత శంఖానికి ముందుగా పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత శుద్ధ జలంతో అభిషేకం చేయాలి. అలా పంచామృతాలతో శుద్ధ జలంతో దక్షిణావృత శంఖానికి అభిషేకం చేసిన తర్వాత చక్కగా పసుపు, కుంకుమ, గంధం దక్షిణావృత శంఖానికి అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత దక్షిణావృత శంఖానికి రకరకాల పుష్పాలతో, పసుపు కలిపినటువంటి అక్షింతలతో పూజ చేస్తూ ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అని జపించాలి. అలా ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణావృత శంఖాయ నమః అంటూ పసుపు కలిపిన అక్షింతలతో, రకరకాల పుష్పాలతో దక్షిణావృత శంఖానికి పూజ చేసిన తర్వాత ధూపదీపాలు దక్షిణావృత శంఖానికి సమర్పించాలి. మహాలక్ష్మీదేవి స్థిరంగా గృహంలో నివాసం ఏర్పాటు చేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే మహాలక్ష్మీదేవి ప్రీతి కోసం శ్రావణ మాసంలో శ్రీఫలానికి కూడా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ శ్రీఫలం చూడటానికి కొబ్బరికాయలాగే పీచును కలిగి ఉంటుంది. కొబ్బరికాయలాగే కళ్ళు కూడా ఉంటాయి. అయితే ఈ శ్రీఫలం కొబ్బరికాయ కంటే కొంచెం చిన్నదిగా పెద్ద ఉసిరికాయ ఆకారంలో ఉంటుంది. అలా పెద్ద ఉసిరికాయ ఆకారంలో ఉండి
చూడటానికి కొబ్బరికాయలాగా ఉన్నటువంటి ఈ శ్రీఫలం సముద్ర పరిసర ప్రాంతాలలో నుంచి ఆవిర్భవించింది కాబట్టి సముద్ర రాజతనయ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీఫలం అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల శ్రావణ మాస సందర్భంగా గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద శ్రీఫలాన్ని ఉంచాలి. ముందుగా శ్రీఫలాన్ని చక్కగా శుద్ధోదకంతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత శ్రీఫలానికి పసుపు, కుంకుమ, గంధం అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత యాలకులు, లవంగాలు శ్రీఫలం దగ్గర నివేదించాలి. అలా నివేదించిన తర్వాత పసుపు, కుంకుమ ఈ రెండింటితో శ్రీఫలానికి పూజ చేస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అని జపించుకోవాలి. ఇలా శ్రీఫలానికి పూజ చేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రంలో శ్రీఫలాన్ని కట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో కానీ ఉంచుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, గృహంలో దారిద్ర్య బాధలు, రుణ బాధలను తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి, సకల కార్యసిద్ధికి ఎటువంటి విధి విధానాలతో పరమేశ్వర పూజ నిర్వహించాలో పరిశీలిద్దాం.